దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చూడండి, వాక్యంలో మనం ఈనాటికి ఎలా సజీవుల దేశంలో సజీవులుగా ఉన్నాము అనేదానికి కారణం ఈ వాక్యంలో మనం గమనించవచ్చు. మీరు ఆయనను హత్తుకొని ఉన్నందుచేత, ఆయనతో అనుబంధాన్ని కలిగి ఉన్నందుచేత నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు అనేది దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. అంటే మన శక్తి, మన భక్తి, మన బలము, మన ధనము కాదు, కేవలం ఆయనను మనం హత్తుకొని ఉన్నందుచేత సమస్తము కూడా ఆయన మనకు ధారాళముగా అనుగ్రహించుట చేత, ఆయన కృప మనకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించుచున్నందుచేత మనం సజీవులుగా ఉన్నాము అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. మనం అనేకమైన వాటితో అనుబంధం కలిగి ఉంటాము. కొందరు వాళ్ళకి ధనమే ప్రాముఖ్యంగా అనునిత్యము వాటి కొరకే ప్రయాసపడతారు. మరికొంతమంది వాళ్ళకు ఇష్టానుసారమైన వాటి కొరకు, వాళ్ళకి నచ్చే మెచ్చే వాటి కొరకు ప్రయాసపడతారు. కానీ వాళ్ళ బ్రతుకులలో జీవము కలిగినటువంటి అనుభవాలు కానీ, సజీవుడైన దేవునిని కలిగిన వారికి కలిగే ఆనంద సంతోషాలు కానీ వారి బ్రతుకుల్లో మనం చూడలేము. వాళ్ళు ఆశించింది నిర్జీవమైన వాటిని గనుక ఆ నిర్జీవమైనవి వాళ్ళ బ్రతుకులలో దైవ సంబంధమైనటువంటి సంతోషాన్ని కలుగు చేయలేవు. గనుక వాళ్ళ బ్రతుకులు కూడా ఎండిన ఎడారిలాగునో ఎండిన మోడువలెనో అలాగే కనిపిస్తాయి. కానీ సజీవులుగా మనం నిలిచి రోజున జీవాధిపతి అయిన ప్రభువుని ఆరాధించగలుగుతున్నాము అని అంటే
ఇది కేవలం ఆయనను హత్తుకొని ఉన్నందుచేత. మీరు 13వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా చక్కటి మాట మీరు చూస్తారండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. చూడండి ఎంత చక్కటి మాట దైవజనుడు చెప్తున్నాడు. మీరు ఆయనకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు మీరు సజీవులై ఉంటారు. జీవం మీలో ఉంటుంది, మరణం మీలో పొడచూపదు. భయము, ఆందోళన, కలవరము, కన్నీళ్లు మన బ్రతుకులలో చోటు చేసుకోవు. ఒక జీవము కలిగిన అనుభవాలలో సజీవుల మధ్య ఉండే ఆ స్తుతి మన నోట ఉంటుంది. ఆయనను మహిమపరిచి ఆరాధించగలుగుతాము, గణపరచగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం దేనిని హత్తుకొని ఉన్నాము? లోకాన్న, ధనాన్న, బలాన్న, లేకపోతే మన ప్రభువుని హత్తుకొని సజీవులమై ఆయన స్తుతించగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దైవజనుడు ఇశ్రాయేలీయులకు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. మీరు ఆయనకు లోబడి భయపడి ఆయన మాటలను అనుసరించి ఆయన సేవించి ఆనాడు మీకు కలిగే ఆ ఆశీర్వాదాన్ని మీరు అనుభవించండి. ఆనాడు మీకు కలిగే దీవెనను మీరు వశపరచుకోండి. ఆయనను హత్తుకుని ఉంటే కదా, యేసుక్రీస్తు కూడా చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నాలో అంటు కట్టబడిన వారైతే బహుగా ఫలిస్తారు. అంటు కట్టబడని ప్రతి తీగను నా తండ్రి కత్తిరించి అగ్నిలో పరవేస్తాడు. నిజమే, ఆయనతో అంటు కట్టబడిన వారమై, ఆయనతో ఏకమై, ఆయనతో లీనమై మనం ఆయనతో హత్తుకొని బ్రతుకున్నప్పుడే మనం బహుగా ఫలించగలుగుతాము, ఫలములు కలిగి ప్రకాశించగలుగుతాము, దీవెనకరమైన బ్రతుకుని మనం ప్రత్యక్షపరచగలుగుతాము. మీరు పరిశుద్ధ గ్రంథంలో రాజైన హిజ్కియాను గురించి మీరు ఈ మాటలు చదువుతారండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6-7 వాక్యాలు నేను చదువుతున్నాను. చూడండి. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతిరుగక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రియ సహోదరులారా, చూడండి, ఈయన యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెలుగు తీసిన వాడు కాదట. రాజుల చరిత్రలో అపజయాలు, జయాలు అనేవి సర్వసాధారణం. కానీ హిజ్కియా జీవితంలో మనం చూస్తే ఆయన వెళ్ళిన ప్రతి చోట అతనికి జయమే కలిగిందంట, అపజయం లేదు. తాను వెళ్ళిన చోటల్లా, ఎందుకంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? రాజైన హిజ్కియా దేవునిని హత్తుకొని ఉన్నాడు. ఆయనను హత్తుకొని ఉన్నందుచేత తాను వెళ్ళిన చోటల్లా జయమే కలిగింది, విజయమే అతని వశమైంది. ఎక్కడ అనర్థాలతో, అపజయాలతో, ఆందోళనతో, ఆవేదనతో తిరిగి రాలేదు. విజయ పదంలో ఆయన ముందుకి సాగుతూ వచ్చాడు. ఈరోజు మనం ప్రారంభించే, చేపట్టే, తలపెట్టే ప్రతిదీ విజయవంతంగా మనం చేయగలుగుతున్నామా? దానికి కారణం ఏంటి? దేవునికి మనకు ఎడబాటు కలిగినందువలన కాదా? దేవునికి మనకు సహవాసం లేనందువలన కాదా? దేవునితో మనకు అనుబంధం కరువైనందువలన కాదంటారా? పరిశీలించుకోవాలి. ఆయనను హత్తుకుని వాళ్ళు జయము కలిగి బ్రతుకుతారు, విజయవంతమైనటువంటి జీవితాన్ని ప్రత్యక్షపరచగలుగుతారు. అందుకే మనం ఆయనను హత్తుకోవాలి, సజీవులమై ప్రభువును స్తుతించాలి. మరొక మాట నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ చరణాన్ని చదువుతున్నానండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. పిల్లలు చూడండి, ఇక్కడ దైవజనుడు కాస్త ఆవేదనల మధ్యలో ఆయన పలుకుతున్న మాటల్ని మనం గమనించినప్పుడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. ప్రభువుని హత్తుకొనవలసిన అనుభవాలలో కాకుండా ఇక్కడ ఆయన శోధింపబడుతున్నాడు, పరిశోధింపబడుతున్నాడు, పరిశీలింపబడుతున్నాడు, పుటమవేయబడుతున్నాడు. ఆయన బాధాదృక్పథమైన హృదయంలో నుంచి వచ్చే మాట, నేను మంటిని హత్తుకొనుచున్నాను. ఇప్పుడు నన్ను బ్రతికించేది నీ వాక్యమే.
అంటే ఆ వాక్యము మనల్ని దేవునితో హత్తుకునేటట్లు చేస్తుంది, సజీవులుగా మనల్ని ఉంచుతుంది. మంటిని హత్తుకొనుచున్నాను అంటే అర్థం ఏంటంటే నేను ఇక సమాధుల్లోనికి దిగిపోవచ్చున్నాను, నేను మట్టిగా మారిపోయే దినాలు ఆసనమవుతున్నాయి, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికి వాక్యము చేత నన్ను బ్రతికించు, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. నా ప్రియమైన సహోదరులారా, మనము ఆయనను హత్తుకొని సజీవులమై ఉండేటట్లు మనల్ని బ్రతికించే వాక్యం. నేను అనకూడదు, చాలామందికి వాక్యం మీద శ్రద్ధ ఉండదు, వాక్యం మీద ఆసక్తి ఉండదు, వాక్యాన్ని హత్తుకొని వాక్యంతో చెలిమి కలిగి వాక్యంతో బంధం కలిగి బ్రతకలేరండి. బ్రతికించేది వాక్యం అన్నప్పుడు ఆ వాక్యాన్ని ఎందుకొని హత్తుకొని బ్రతకలేకపోతున్నాము, ఆ వాక్యానికి హృదయంలో ఎందుకు స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాము? అన్నింటికీ సమయం ఉంటుందండి. కొంతమంది చక్కగా వాళ్ళు టైం టేబుల్ వేసుకున్నట్లుగా వేసుకొని చక్కగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు, కానీ దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళేసరికి సమయం ఉండట్లేదు, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళేసరికి ఆ వాక్యానికి హృదయంలో స్థానం ఉండట్లేదు, విలువ ఉండట్లేదు. మరి ఏంటి మనల్ని బ్రతికించేది, మనల్ని సజీవులుగా ఉంచేది ఏంటి? వాక్యం కాదా? మనం బ్రతికి బట్టగట్టి ఈ రోజున సజీవుల దేశంలో సజీవులుగా నిలవాలి అని అనుకుంటే మనకు కావలసింది జీవము కలిగిన వాక్యం కాదా? అందుకే కీర్తనకారుడు, నేను మంటిని హత్తుకొనుచున్నానయ్యా, ఇప్పుడు నాకు నీ వాక్యం కావాలి, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు, నన్ను జీవింపచేయి. ప్రియులారా, ఎప్పుడైతే వాక్యంతో మనం హత్తుకొని బ్రతకగలుగుతామో ఆ వాక్యం జీవము కలిగింది మన ఎముకలకు, నరములకు, అలాగే మన సర్వ శరీరానికి మాత్రమే కాదు, మన ఆధ్యాత్మికమైన జీవితానికి జీవాన్ని ప్రసాదిస్తుంది. జీవవాక్యం, జీవింపచేయు వాక్యం, సజీవునిగా నిలబెట్టే వాక్యం, మనల్ని సజీవులుగా సంచరింపచేసే శక్తి గల వాక్యాన్ని మనం హత్తుకొని బ్రతకాలి. ఈరోజు మన కుటుంబాలలో ఎంత వాక్యానికి మనం విలువనిస్తున్నాము? మన వ్యక్తిగత జీవితంలో నాకు కొంతమంది తెలుసండి, వాళ్ళు ఎంత పనిలో ఉన్నా, ఎన్ని కార్యక్రమాలలో ఉన్నా, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని ధ్యానించుకుంటూ, వాక్యాన్ని స్మరించుకుంటూ ఆ వాక్యపు నీడలో బ్రతుకుతున్న వ్యక్తులు నాకు తెలుసండి. మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా అదే చదువుతాం కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె అతడు ఆకువాడక తన కాలముందు ఫలమిస్తాడని వాక్యం చెప్తుంది. దివారాత్రములు ధ్యానించడం అంటే ఇక బైబిల్ ముందేసుకుని కూర్చొని ఇక ఆ పని మీద ఉండమని కాదు. మనం ఏ పని చేసినా మన మనసులో వాక్యపు ధ్యానం ఉండాలి. ఏ కార్యక్రమంలో మనం ఉన్నా దేవుని వాక్యము యొక్క ఆ జ్ఞాపకాలు మన హృదయంలో మెదులుతూ ఉండాలి. ఆనాడు మనం నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాము, ఫలములు ఇస్తాము, క్షేమము కలిగి మనము చేయునదంతయు సఫలమవుతుందని వాక్యం చెప్తుంది. కనుక వాక్యాన్ని హత్తుకోవడం ప్రాముఖ్యమైన విషయం. నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, మనం యెహోవాను హత్తుకోవాలి. 2, వాక్యమును హత్తుకోవాలి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తనలో 31వ చరణంలో కూడా ఇదే వాక్యం మీకు కనిపిస్తుందండి. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ఇక్కడ చూడండి, శాసనములు అంటే ఆజ్ఞలు. కొన్ని సందర్భాల్లో మనం కోపం వచ్చినప్పుడు అంటుంటాం, ఏంటి శాసనమా, శాసిస్తావేంటి అంటుంటాము. మరి దేవుని శాసనాలని హత్తుకునే వ్యక్తులు ఎంతమంది అండి? వాక్యాన్ని హత్తుకుంటాము, వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, బలమునిస్తుంది, మంచిది. అయితే అదే విధముగా ఆయన శాసనములను హత్తుకోవడం, ఆయన ఆజ్ఞలను హత్తుకోవడం, మనకు ఆజ్ఞలంటే మనకు భలే చికాకు. ఇంకా ఆదివారం వాక్యం వింటప్పుడు చూడండి, మనం బాగా వాక్యం చెప్తున్నప్పుడు వింటుంటారు, ఏదైనా గనక కండిషన్స్, ఆజ్ఞలు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని గనక శాసనాల గురించి మాట్లాడామనుకోండి, ఏమండి ఇలాగా అన్ని ఆచితూచి పట్టించుకుంటే ఎలా కుదురుతుందండి? ఎవరు చేయగలుగుతారేంటి? అంత అవసరమా? ఇప్పుడు సణుక్కుంటారండి. శాసనాల దగ్గరకు వచ్చేసరికి సణుక్కుంటారు. అదే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు,
నీకు సంతానం కలగబోతుంది, ఐశ్వర్యం కలగబోతుంది, మిద్ది మెడలు వస్తాయి, కార్లు వస్తాయి, నీ ఇల్లు పొంగిపోతుంది, దీవెన కలుగుతుంది అని చెప్పండి. ఎంత ఉత్సాహంగా సంతోషంగా వింటారో, చప్పట్లు కొడతారు, ఇంకా జేజేలు కూడా కొడతారండి. అదే సందర్భంలో శాసనములను గురించి కనుక ఖండితంగా మనం చెప్పామంటే హృదయంలోనికి ఆ వాక్యాన్ని వెళ్ళనివ్వడు. కానీ దైవజనుడు చెప్తాడు, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నానయ్యా. నేను విచ్చలవిడిగా తిరిగేవాడిని కాదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతికే వ్యక్తిని కాదు. నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుచున్నాను. నీ శాసనములను నేను ఎన్నటికీ విడిచిన వాడను కాదు, నన్ను సిగ్గుపడనివ్వుకు. నిజమే, ఆయన శాసనములను హత్తుకొని బ్రతికే వ్యక్తి ఎప్పుడు సిగ్గుపడడు. మనం భారం అనుకోకుండా ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆజ్ఞానుసారమైన మార్గాలలో నడిపించబడడానికి మనం శిరస్సు ఉంచినప్పుడు ఆ దేవుని వాక్యం లేక ఆ శాసనములు మన తలపైకెత్తేవే కానీ మనకు తలవంపులు కలిగించేవి కావండి. నా ప్రియమైన సహోదరులారా, మరి దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా? దేవుని శాసనములను హత్తుకొని ప్రభువా నీ చిత్తమే నాలో నెరవేర్చబడును గాక, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, మీ ఆజ్ఞను నేను శిరస వహించి నేను అనుసరిస్తాను అని సమ్మతి అయిన మనసుతో మనం ముందుకు వెళుతున్నామా? శాసనములను హత్తుకోవాలి, ఆయన వాక్యమును హత్తుకోవాలి, మనం ప్రభువుని హత్తుకొని బ్రతకాలి. అప్పుడు సజీవులుగా మనం స్తుతి చెల్లించగలుగుతాము. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నైనా మేము నేటి వరకు ఎలా సజీవులమై ఉన్నామనేది మీ వాక్యపు వెలుగులో మేము సరిచేసుకోవడానికి కృపను అనుగ్రహించారు. అవునయ్యా, మేము మిమ్మల్ని హత్తుకొని నేటి వరకు సజీవులమై ఉన్నాము. మా పితరుడైన హిజ్కియా మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని వెంబడించటంలో ఏనాడు కూడా వెనక్కు తిరిగిన వాడు కాడు. అందుకే తాను వెళ్ళిన చోటల్లా అతనికి జయము కలిగింది. మేము నీ వాక్యమును హత్తుకొని ఉండడానికి సహాయం చేయండి, మీ శాసనములను హత్తుకొని ఉండడానికి సహాయం చేయండి. మీతో మేము, మాతో మీరు అంటు కట్టబడి సహవాస సంబంధము కలిగి మీలో ఫలించుటకు కార్యసిద్ధి కలుగు చేయండి. కృపను అనుగ్రహించండి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.